అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ దేశం ఆసక్తికరంగా ఎదురు చూస్తోందని, ఈ నెల 22ను దేశ ప్రజలందరూ ఓ పండుగలా జరుపుకోవాలని శ్రీరామ భక్తులు కోరారు. ఉత్తరాది వాసులు అయోధ్యకు వెళ్లి శ్రీరాముని ప్రాణప్రతిష్ఠను తిలకిస్తే, దక్షిణాదిలోని రామ భక్తుల కోసం టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసార దృశ్య ప్రదర్శనను తిరుపతి వేదికగా ఏర్పాట్లను చేస్తున్నారు. స్థానిక ఎస్వీయు తారకరామ స్టేడియంలో వేలాది మంది భక్తులు తిలకించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను స్వామీజీలు, శ్రీరామ భక్తులు గురువారం పరిశీలించారు. 5 రాష్ట్రాల నుంచి కూడా రామ భక్తులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఉత్తర భారతదేశంకి వెళ్ళి ఆ రామ మందిరంలో అయోధ్యలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఇది దక్షిణ భారతదేశంలో ఇది ఒక అయోధ్యలాగా భావిస్తూ, అలాగే 21వ తేదీ జరిగే ఈ కార్యక్రమంలో కోటి హనుమాన్ చాలీసాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా రాముడి యొక్క సేవలో పాల్గొనాలని, రాముడి కోసం పరితపించే వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు ఈ భారతదేశంలో. అందులో భాగంగా తిరుపతి ప్రజలకి ఇదొక గొప్పటి చక్కటి అవకాశం. ఏదైతే 22వ తేదీ జనవరి రామప్రతిష్ఠ జరుగుతుందో ఆ రోజు సాయంకాలం ఎవరి ఇంటికాడ వాళ్ళు 5 దీపాలు వెలిగించాలి. ఇది 500 సంవత్సరాల కోరిక. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి పట్టణంలో ప్రజలందరికీ కూడా ఇది ఒక చక్కటి అవకాశం. జనవరి 22వ తేదీన మరి భవ్యమైనటువంటి బాలరాముని మందిరం అంటే ఆ విగ్రహం ప్రాణప్రతిష్ఠ కాబోతోంది. అంటే 500 ఏళ్ల తర్వాత మళ్ళీ సగౌరవంగా రాముడు తన యొక్క మందిరంలో ప్రవేశిస్తున్న ఈ శుభ సమయంలో ఆ రోజున సాయంకాలం ప్రతి ఇంటి ముందు 5 దీపాలు వెలిగించడమే కాకుండా ఒక దీపావళి పర్వదినంగా నడుపుకోవాలని ప్రపంచం మొత్తానికి పిలుపు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చినటువంటి లక్షలాది మంది రామభక్తులు ఎవరైతే హనుమాన్ చాలీసా పఠన చేస్తూ వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఇందనగా స్వామీజీ చెప్పినట్టుగా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత గోరక్ష జరగాలి, గోహత్యను ఆపగలగాలి. అలాగే లవ్ జిహాద్ని ఆపి స్త్రీ యొక్క సంరక్షణ, మాతృదేవోభవ అన్న ఈ పదానికి స్త్రీలను కూడా తయారు చేసుకోవాలి. అదేవిధంగా మత మార్పులను ఆపివేసి భారతదేశాన్ని సంరక్షించుకోవాలి. 4వది దేవాలయాలను సంరక్షించి హిందూ సమాజం అంటే యావత్ సమాజాన్ని సంఘటితం చేయాలి. వ్యసనం ముక్త మత్తు మత పదార్థాలకు బలి కాకుండా సమాజం ఆదర్శ కుటుంబాలుగా తయారు చేస్తుంది.